వెల్కమ్ టు ఫీనిక్స్ టాక్స్. మనం గత వీడియోలో భూమి మీద జీవ పరిణామం ఎలా జరిగిందో తెలుసుకున్నాం. ఈ వీడియోలో అసలు జీవ పరిణామం అంటే ఏంటి, ఒక జాతి నుండి మరొక జాతి జీవులు ఎలా పరిణామం చెందుతాయి, భూమి మీద ఇన్ని కోట్ల జీవజాతులు ఎలా సాధ్యం వంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సిద్ధాంతం జీవ పరిణామ సిద్ధాంతం. అయితే జీవ పరిణామ సిద్ధాంతం కంటే ముందు ఈ ప్రశ్నలకు వివిధ మతాలు వివిధ రకాలుగా సమాధానాలు చెప్పాయి. అయితే దాదాపు అన్ని మతాలు సృష్టి సిద్ధాంతాన్ని చెప్పాయి. వివిధ మత గ్రంథాలలోని సృష్టి కథల ద్వారా భూమి చాలా చిన్నదని భావించేవారు. అలాగే భూమి మీద అన్ని జీవజాతులు ఇప్పుడున్న విధంగా ఇవే రూపాల్లో ఆవిర్భవించాయని, ప్రారంభం నుండి మారకుండా ఇలాగే ఉన్నాయని భావించేవారు. అయితే ఈ ప్రశ్నలకు నిజమైన సమాధానాలు భూమి యొక్క రాళ్లలో చాలా కాలం పాటు నిక్షిప్తమై ఉన్నాయి. 18వ శతాబ్దంలో స్కాటిష్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త జేమ్స్ హట్టన్ తొలిసారిగా ఈరోజు మనం చూస్తున్న భూమి, ప్రకృతి, జీవులు ఈ విధంగా రూపొందడానికి మిలియన్ల సంవత్సరాలు పట్టిందని భావించాడు. అందుకు భూమి వేడి ఇంకా అనేక అంశాలు దోహదం చేశాయని చెప్పాడు. అలాగే భూమి మీద ఉన్న శిలలు ఎంత పాతవైతే వాటిలో ఉన్న శిలాజాలు కూడా అంతే పాతవని చెప్పాడు. ఈ శిలాజాలలో కొన్ని ఈ రోజు మనకు తెలిసిన ఏ జీవులలా కాకుండా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కొన్ని పోలికలతో ఉన్నాయి, కానీ భిన్నమైనవి. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి శాస్త్రవేత్తలు ఈ శిలల్లోని శిలాజాలను పరిశీలించి వాటిలోని సరళమైన జీవ రూపాల నుండి ప్రస్తుతం భూమి మీద ఉన్న మనకు దగ్గరగా ఉన్న సంక్లిష్టమైన జీవ రూపాల వరకు క్రమానుగత మార్పును అర్థం చేసుకున్నారు. ఈ మార్పును పరిణామం అని చెప్పొచ్చు. అయితే బ్యాక్టీరియా మరియు స్పంజికల వంటి సరళమైన జీవులు ఇప్పటికీ ఎందుకు సజీవంగా ఉన్నాయో, ఇప్పుడున్న అనేక రకాల జాతులు ఎలా ఆవిర్భవించాయో, పరిణామం సంభవించినట్లయితే అది ఎలా జరిగిందో వారు వివరించలేకపోయారు. అయితే ఈ జీవ పరిణామం ఎలాంటి ఉద్దేశం, దిశ లేకుండా గుడ్డిగా జరిగిందని తర్వాత తెలిసింది. దీన్ని గుర్తించి వివరించిన శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. 1831లో యువకుడిగా ఉన్న చార్లెస్ డార్విన్ HMS బీగిల్ ఓడలో ప్రకృతి శాస్త్రవేత్తగా సుదీర్ఘ ప్రయాణం చేశాడు. 5 ఏళ్ల పాటు కొనసాగిన ఈ సముద్రయానంలో డార్విన్ ఎన్నో రకాల ప్రదేశాలను, జంతువులను పరిశీలించాడు. గాలాపాగస్ దీవులలో ఏ ఇతర ప్రదేశంలో కనిపించని అనేక విచిత్ర జీవజాతులు డార్విన్ కి కనిపించాయి. ముఖ్యంగా అతనికి ఆసక్తి కలిగించినవి పిచ్చుకలను పోలిన ఫించ్ పక్షులు. వాటిలో 14 రకాల పక్షులను డార్విన్ గమనించాడు. ఫించ్లు వేర్వేరు ఆహార వనరులను ఉపయోగించుకునేలా వేర్వేరు విధాలుగా ముక్కులను కలిగి ఉన్నాయని గమనించాడు. ఫించ్ పక్షి జాతుల్లో తేడాలు గమనించాక తన డైరీలో డార్విన్ ఇలా రాసుకున్నాడు: ఈ అనంతమైన వైవిధ్యానికి, అంతులేని వైచిత్రికి ఒకే ఒక కారణం ఉండాలి. ఈ జీవరాశులన్నింటికీ పూర్వీకులు ఒకరైతే తప్ప ఈ పోలికలు మరియు తేడాలకు మరో కారణం దొరకదు. కోట్ల సంవత్సరాల క్రితం ఈ జీవరాశుల పూర్వీకులు భూభాగం నుండి ఈ దీవులకు వలస వచ్చి క్రమేణా మార్పు చెందుతూ ఎక్కడివి అక్కడ జాతులుగా, ప్రజాతులుగా విడిపోయి ఉండాలి. అమెరికాలోని థియా పక్షికి మరియు ఆఫ్రికాలోని ఉష్ణ పక్షికి ఉమ్మడిగా పూర్వీకులు ఉన్నట్లుగా అనిపిస్తుంది అని రాసుకున్నాడు. తన అధ్యయనాల ద్వారా డార్విన్ జీవులు ప్రకృతి వరణం ద్వారా, అంటే న్యాచురల్ సెలక్షన్ ద్వారా పరిణామం చెందుతాయనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ న్యాచురల్ సెలక్షన్ అనేది స్థూలంగా ఈ విధంగా జరుగుతుంది. జీవులు అధిక సంఖ్యలో సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. సంతానంలో వైవిధ్యపూరిత లక్షణాలు కలవి ఉంటాయి. ఈ లక్షణాలు పరిసరాలలో జరిగే మార్పులను తట్టుకోవడంలో ఉపయోగపడే జీవులు బతుకుతాయి. అంటే పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకునే విధంగా మార్పులు పొందిన జీవులు బతుకుతాయి. పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకోలేని జీవులు, ఆ లక్షణాలను పొందని జీవులు చనిపోతాయి. ఈ క్రమంలో జీవుల మధ్య మనుగడ కోసం పోరాటం, అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జరుగుతుంది. అందులో బలమైన, ప్రకృతిలో జరిగే మార్పులను తట్టుకోగలిగే లక్షణాలు గల జీవులే జీవిస్తాయి. దీన్నే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాం. మిగతావి మరణిస్తాయి. అలా పరిసరాల ఎంపిక వల్ల ఆ సమర్థ లక్షణాలు కల జీవులు బతికి ప్రత్యుత్పత్తి దశకు చేరి సంతానాన్ని ఉత్పత్తి చేసి తమ లక్షణాలను తర్వాతి తరానికి అందిస్తాయి. ఈ విధంగా సుదీర్ఘకాలం పాటు ప్రకృతి ఎన్నిక, న్యాచురల్ సెలక్షన్ జరిగి నూతన లక్షణాలు గల వాటి సంఖ్య పెరిగి క్రమంగా నూతన జాతిగా పరిణమిస్తుంది. ఈ విధంగా నూతన జాతుల ఆవిర్భావం జరుగుతుందని డార్విన్ ప్రతిపాదన. అయితే ఈ విషయాలేవి డార్విన్ వెంటనే ప్రపంచానికి తెలియజేయలేదు. తన సిద్ధాంతానికి వచ్చే వ్యతిరేకతను ఊహించి తన సిద్ధాంతానికి ఇంకా బలమైన సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే ఇదే సమయంలో మలై ఆర్చిపెలాగోలో అధ్యయనాలు చేసిన ఆంగ్ల జీవశాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ ఇదే విధమైన సిద్ధాంతంతో 1858 జూన్లో డార్విన్ కి వ్యాసం పంపాడు. దీంతో జరుగుతున్న ఆలస్యాన్ని గుర్తించిన డార్విన్ తన రచనను, వాలెస్ పంపిన వ్యాసాన్ని లిన్నేయస్ సొసైటీ జర్నల్ కు అందజేశాడు. 1858 జూలై 1న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. జీవ పరిణామంపై ఇద్దరు రాసిన వ్యాసాలను పరిశీలించారు. 1844లో డార్విన్ మొదలుపెట్టగా వాలెస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టుగా నిర్ధారించారు. అప్పుడు డార్విన్ 1859లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ బై మీన్స్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ అనే పుస్తకాన్ని వెలువరించాడు. ఆ పుస్తకంలోని ప్రకృతి వరణ సిద్ధాంతం సంచలనం సృష్టించాయి. దాన్ని అమ్మకానికి పెట్టిన తొలి రోజే 1250 కాపీలు అమ్ముడబోయాయి.
సైన్స్ చరిత్రలో, మానవ చరిత్రలో ఈ సిద్ధాంతం ఒక గొప్ప మైలురాయిగా గుర్తింపు పొందింది. అప్పటికి సమాధానాలు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ సిద్ధాంతం ఇచ్చింది. డార్విన్ సిద్ధాంతం న్యాచురల్ సెలక్షన్ ద్వారా కొత్త జాతుల పుట్టుక ఎలా జరుగుతుందో మనం ఫించ్ పక్షుల ఉదాహరణ ద్వారా గమనిద్దాం. డార్విన్ గాలాపాగస్ ద్వీపాలలో ఫించ్ పక్షులను గమనించినప్పుడు అన్ని ఫించ్ పక్షులే, కానీ వాటి యొక్క ముక్కు అంటే బీక్లు అవి తినే ఆహారానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఉన్నాయి. విత్తనాలను ఆహారంగా తీసుకునే ఫించ్ల యొక్క ముక్కులు మందంగా బలంగా ఉంటే, కీటకాలను ఆహారంగా తీసుకునే ఫించ్ల యొక్క ముక్కులు పొడవుగా సన్నగా ఉన్నాయి. అలాగే పువ్వుల నుండి మకరందాన్ని అంటే తేనెను ఆహారంగా తీసుకునే ఫించ్ పక్షుల ముక్కులు పువ్వుల నుండి తేనె సేకరించేటందుకు అనుకూలంగా వంపు తిరిగి ఉన్నాయి. ఇలా 14 రకాల ఫించ్ పక్షుల ముక్కులు 14 రకాలుగా అవి తినే ఆహారం, అవి ఉంటున్న పరిసరాలకు అనుగుణంగా ఉన్నాయి. దీన్ని బట్టి అన్ని ఫించ్లు సాధారణ పూర్వీకుల నుండి వచ్చినట్లు అనిపిస్తుంది. కాలక్రమంలో అవి వేర్వేరు ద్వీపాలకు వ్యాపించి విభిన్న పర్యావరణ ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా ముక్కు ఆకారాలు అభివృద్ధి చెందాయి. అందుబాటులో ఉన్న ఆహార వనరులకు బాగా సరిపోయే ముక్కు ఆకారాలు కలిగిన పక్షులు మనుగడ సాగించాయి మరియు ఆ లక్షణాలను ప్రత్యుత్పత్తి ద్వారా తర్వాత తరాలకు అందించాయి. అలా తరతరాలుగా ఈ ప్రయోజనకరమైన లక్షణాలు క్రమంగా సాధారణమయ్యాయి. ఫలితంగా ఒక ఫించ్ పక్షులలోనే కొన్ని వందల సంవత్సరాల పరిణామ క్రమంలో వివిధ రకాలైన ఫించ్ పక్షి జాతులు ఆవిర్భవించాయి. ఈ విధంగా ప్రకృతి వరణం ద్వారా కొత్త జాతులు ఆవిర్భవిస్తున్నాయి. అయితే మనం ఆ పరిణామ క్రమాన్ని గమనించలేము, ఎందుకంటే పరిణామం చాలా నెమ్మదిగా పరిసరాలకు అనుగుణంగా జరిగే మార్పు. అయితే చాలా అరుదుగా కొన్ని సందర్భాలలో జీవ పరిణామాన్ని తక్కువ కాలంలో గమనించవచ్చు. అలాంటి ఒక ఉదాహరణ చూద్దాం. ఇంగ్లాండ్కు చెందిన ప్రొఫెసర్లు పీటర్ రేమండ్ గ్రాంట్ మరియు బార్బరా రోజ్మేరీ గ్రాంట్ దంపతులు గాలాపాగస్ దీవులలో ఒక చిన్న దీవైన డాఫ్నీ మేజర్ లో గింజలను తిని బతికే మధ్య రకం ఫించ్ పక్షులైన జియోస్పైజా ఫోర్టిస్ అనే ఫించ్ పక్షుల యొక్క ముక్కు ఆకారం మరియు పరిమాణం అనే 2 అంశాల మీద సుమారు 50 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 6 నెలలు అక్కడే ఉండి పరిశోధన చేశారు. ఈ దీవిపై ఫించ్ పక్షులకు పెద్దగా శత్రువులు గాని పోటీదారులు గాని లేవు. ఇక్కడ ఈ పక్షుల ఉనికిని ప్రభావితం చేసే ఏకైక అంశం వాతావరణం మాత్రమే. 1977లో ఈ దీవిలో తీవ్రమైన కరువు సంభవించింది. సాధారణంగా జనవరి నుండి మే నెల మధ్య కురిసే వర్షాలు కురవలేదు. దాదాపుగా 550 రోజుల పాటు వర్షం ఆచూకీ లేకుండా పోయింది. దీంతో మొక్కలు ఎండిపోయి చిన్న చిన్న గింజలు తిని బతకడానికి అలవాటు పడ్డ జియోస్పైజా ఫోర్టిస్ ఫించ్లు ఆహారం దొరక్క ఆకలితో అలమటించాయి. అయితే వాటిలో పెద్ద ముక్కు ఉన్నవి మాత్రం గింజలను పగలగొట్టుకుని తిని బతికాయి. అదే చిన్న ముక్కున్న పక్షులు ఆకలితో ప్రాణాలు వదిలాయి. అక్కడ జీవించే మొత్తం 1400 పక్షుల్లో కేవలం 300 లోపు మాత్రమే బతికి బయటపడ్డాయి. అవన్నీ పెద్ద ముక్కున్న ఫించ్లే. కరువు ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి 1978లో గ్రాంట్ బృందం తిరిగి వచ్చి బతికున్న ఫించ్ల పిల్లల పరిమాణం, ముక్కు సైజులను కొలిచారు. కొలిస్తే వాటి తాతల ముక్కు కొలతలతో పోలిస్తే ఆశ్చర్యకరంగా పిల్లల ముక్కు సైజు 3 నుండి 4% పెరిగింది. పరిణామంలో ప్రకృతి ఎంపికను ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ పరిణామం వేగంగా జరగడంతో స్పష్టంగా గమనించే అవకాశం వీలైంది. ఇలా ప్రకృతిలో జరిగే మార్పులను తట్టుకుని జీవించగలిగే లక్షణాలను కలిగిన జీవులు ఆ లక్షణాలను ప్రత్యుత్పత్తి ద్వారా తర్వాతి తరానికి అందివ్వడం జరుగుతుంది. ఇలా కొన్ని తరాల పాటు జరిగిన తర్వాత ఆ జీవులు ముందు తరాల జీవులతో పోలిస్తే ప్రత్యేక జాతిగా పరిణామం చెందుతాయి. ఈ విధంగా సుదీర్ఘకాలం పాటు నేచురల్ సెలక్షన్, జీవ పరిణామం జరిగి భూమి మీద జీవజాతులు ఏర్పడుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.